వెల్కమ్ టు శ్రీ న్యూస్. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాణి దిబ్బలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై మానవతా దృక్పథంతో సీఎం జగన్ స్పందించారు. మృతి చెందిన 6 కూలీలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. బతుకుదెరువు కోసం ఒడిషా నుంచి రాష్ట్రానికి వచ్చి అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతా దృక్పథంతో సాయం అందించాలని సీఎం అన్నారు. రొయ్యల చెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దేవినేని ఉమపై కేసులు పెట్టడం చాలా దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైకాపా నాయకులే దాడి చేసి రివర్స్ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. విజయవాడలోని గొల్లపూడిలో దేవినేని కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. జరిగిన ఘటన మొత్తాన్ని ప్రజలంతా గమనించారన్నారు. ఎస్సీలపై దాడి చేసినట్లు దేవినేనిపై తప్పుడు కేసులు పెట్టారని, కొండపల్లి బొమ్మలు తయారు చేసే చెట్లను కొట్టేస్తున్నారన్నారు. అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పినా పట్టించుకోలేదు. దేవినేని ఉమపై కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. దాడి చేసి రివర్స్ కేసు పెట్టడం నీచమైన పని. డీజీపీ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. కొండపల్లి ప్రాంతంలో అక్రమ మైనింగ్ పై ఉమా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోనందుకే పరిశీలనకు వెళ్లారు. పోలీసులు ఇంత నీచంగా ఎప్పుడూ పనిచేయలేదు. అక్రమ మైనింగ్ జరగకపోతే నిజ నిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని బాబు ప్రశ్నించారు. పోలీసులు దారి మళ్లించి దాడి జరిగే ప్రాంతం వైపు ఉమను వెళ్లేలా చేశారన్నారు. ఈ దాడులకు తెదేపా భయపడదు. తెదేపాతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు అన్నారు. దేవినేని ఉమాపైన కేసులు పెట్టడం చాలా దారుణం, దుర్మార్గం, చాలా నీచమైన పని. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను చూస్తూ ఉంటే వాళ్లే దాడి చేసి మళ్ళా రివర్స్ కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం ప్రపంచం అంతా చూస్తూ ఉంది. జరిగిన సంఘటన అంతా కూడా అక్కడ మైనింగ్లో అవినీతి జరిగింది. మొత్తం అటవీ భూములు కూడా ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు. కొండపల్లి బొమ్మలు తయారు చేసే చెట్లను కూడా నరికేస్తున్నారు. ఇది ఎన్విరాన్మెంట్కు తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి దేవినేని ఉమా కొంతమంది ఇక్కడుండే కాన్స్టిట్యున్సీ మొత్తం సమన్వయ కమిటీ అంతా కూడా కూర్చొని ఒక నిర్ణయం చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. చూశారు. అదే సమయంలో మీరందరూ అక్కడే ఉన్నారు. మీడియా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ సమయంలోనే దాడి చేసినట్టు, ఈయన ఎస్సీల పైన దాడి చేసినట్టు, వేరే వాళ్ళపైన హత్యా ప్రయత్నం చేసినట్టు తప్పుడు కేసులు పెట్టారంటే ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం సిగ్గుందా అని అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నా. ఇది ప్రభుత్వమేనా అని అడుగుతున్నా. డీజీపీ ఏం చేస్తున్నాడని అడుగుతున్నా. మీరు ఒక ఐపీఎస్గా ఉండి, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఇలాంటి అరాచకాలు ఇంత నీచంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే, ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఇల్లీగల్ మైనింగ్ జరిగిందో దాన్ని అడ్డుకోవడానికి చెప్పినా కూడా చేయకపోతే దానికోసం మేము వెళితే మీకు సిగ్గుపడే పరిస్థితి లేకుండా తిరిగి మా మీద కేసులు పెడతారా? మీరు ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా ఇది? నేను 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను, ఇంకా ఎక్కువ ఉన్న 78 నుంచి. నేను ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను, ఎంతోమంది డీజీపీలు చూశాను. నా దగ్గరనే ఎంతోమంది డీజీపీలు పనిచేశారు, కానీ పోలీసులు కూడా పనిచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గొల్లపూడి పర్యటనను అడ్డుకునేందుకు దళిత సంఘాలు యత్నించాయి.
దీంతో పోలీసులు దళిత సంఘాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో గొల్లపూడిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమకు మద్దతు తెలపడంపై పలు దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ దళిత సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్న దేవినేని ఉమ దళితులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని తెలిపారు. కావాలనే దళితుల పేరు చెప్పుకుని చంద్రబాబు కుళ్ళు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దేవినేని అబద్ధాలను నిజం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆరోపించారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకే చంద్రబాబు గొల్లపూడి వచ్చారన్నారు. 2004లో వసంత నాగేశ్వరరావు కారును దగ్ధం చేసింది గుర్తులేదా? 2018లో దేవినేని ఉమ క్రషర్ ప్రారంభించారో లేదో చంద్రబాబు చెప్పాలని వసంతకృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. దేవినేని ఉమ తప్పు చేశాడన్న విషయం చంద్రబాబుకు తెలిసే వత్తాసు పలుకుతున్నారన్నారు. అబద్ధాలను నిజం చేసేందుకే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేసిందన్నారు. దేవినేని ఉమను సమర్థిస్తున్న చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వసంతకృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. గొల్లపూడి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా కొన్ని వాస్తవాలు గ్రహించి వాస్తవాలు మాట్లాడతారని ఆశిస్తే అందరికీ ప్రజలకు నిరాశ ఎదురైంది. ఆయన ఇక్కడికి వచ్చి ఏమి జరిగిందో తెలిసి కూడా, ఎందుకంటే ఆయనకన్నీ అబద్ధాలు చెప్పారు, నిజాలు ఒక్కట ఆయనకు తెలియదు. ఈయన ఫోన్ చేసి చెప్పాడంట కారులో 8 గంటల సేపు ఉంటే 2 సార్లు మాట్లాడాడనేది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు. కారులో 8 గంటల సేపు ఉన్న వ్యక్తి ఇక్కడ మైనింగ్ జరుగుతుంటే నేను వెళ్ళి అడ్డుకుంటానికి వెళ్తే అక్కడ ఉన్న డ్రైవర్లు, ఆపరేటర్లు వైసీపీ గోండాలు వచ్చి తిరగబడ్డారని చెప్పాడనేది విశ్వసనీయ సమాచారం, అది వాస్తవం. కానీ రియాలిటీలోకి వచ్చినప్పటికీ అక్కడ ఏమి జరగట్లేదనేది తెలుగుదేశం నాయకులకి, పత్రికా సోదరులకి, ప్రజలకి అందరికీ తెలుసు. కానీ ఇక్కడ వచ్చిన చంద్రబాబు గారు నేను వేసిన ప్రశ్నకి ఇంతవరకు సమాధానం చెప్పలా. మీ క్యాబినెట్లో పనిచేసిన మంత్రి గారు ఈ భూముల మీద అప్పటి విజయకృష్ణను ఆపితే స్టే ఇచ్చి ఈ క్వారీలు ముందుకు నడిపించిన మాట నిజమా కాదా? ఈ 50 ఏళ్ల బట్టి జరుగుతున్న క్వారీలను తీసుకొచ్చి నాకు సంబంధం లేకుండా నా బంధువులకి నాకు అంటగట్టే ప్రయత్నం దేవినేని ఉమామహేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా చేసిన మాట నిజమా కాదా? వీటికేటికి చెప్పకుండా దళితుల మీద ఎన్నో అవాకులు చెవాకులు పేలి ఈరోజు గొల్లపూడిలో దళితులు మా ఆత్మగౌరవాన్ని భంగపరిచి ఇక్కడ గొల్లపూడి రావటం ఏంటి? మీకు నమ్మి మేము ఇంతకాలం ఓట్లు వేస్తే మాకేమీ సమాధానం చెప్పకుండా నేరుగా అతను బలకరించడం ఏంటి? మాకు ఇక్కడ 4000 ప్లాట్లు ఇచ్చిన మా పేదవాళ్ళని మిమ్మల్ని నమ్మి ఇంతకాలం ఉంటే మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు న్యాయం జరిగిందంటే అది వదిలేసి ఎస్టీ చట్టాల మీద అడ్డంగా వాడుకున్నామని చెప్పి చెప్తున్నారు. అదే కాకుండా అధికారంలో ఉన్నవాళ్ళు అరిటాకు లాంటి వాళ్ళు ముళ్ళెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా అరిటాకే నష్టం అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇందా చెప్తా ఉన్నారు. ఆ సంగతి మరి మీకు తెలిసినప్పుడు సెక్రటేరియట్లో నాయీ బ్రాహ్మణుల సోదరులు వస్తే మిమ్మల్ని వాళ్ళ సమస్య చెప్పుకుంటా ఉంటే ఆ రోజు గుర్తులేదా చంద్రబాబు నాయుడు గారు మీరు అరిటాకు అనే సంగతి? మీ తోకలకు ఎత్తిరిస్తా ఉన్నప్పుడు ఏం గుర్తురాలేదా? చంద్రబాబు బుద్ధి కొంచెం కూడా మారలేదని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. దళితులపై దాడి చేసిన దేవినేని ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు కొంచెం కూడా అగ్రవర్ణ అహంకారం తగ్గలేదన్నారు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీతో పాటు మేము వస్తాం, మీరు సిద్ధమేనా అని ఛాలెంజ్ చేశారు. మైనింగ్లో దోచుకుంది ఎవరో మొత్తం తేలుస్తామని ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరేదో నిజ నిర్ధారణ కమిటీ, ఎవరు నిజ నిర్ధారణ కమిటీలో మీ పార్టీలో ఎవరు తాడు పొగరం లేని కొంతమందిని నువ్వు నిజ నిర్ధారణ కమిటీ ఏంటి? అది ఏమి కమిటీ వేస్తావు? అక్కడ అక్రమంగా ఫారెస్ట్లో దోచుకుంది మీరే. అందరూ బయటకు వస్తారు, మీ బండారం మొత్తం కూడా బయటకు వస్తుంది. ఉమాయే కాదు, ఉమాతో పాటు అందరూ కూడా లోపలికి పోతారు. నిజ నిర్ధారణ కమిటీ కదా మేము కూడా కోరుతా ఉన్నాం. డెఫినెట్గా నిజ నిర్ధారణ కమిటీ జరుగుతుంది. అక్కడ ఎన్ని సంవత్సరాలుగా
అక్రమ మైనింగ్ జరిగింది, ఫారెస్ట్ లో ఏం దోచుకున్నారు, ఎవరు తిన్నారు, ఎవరు తిని దోచుకున్నారు మొత్తం కూడా తెలుస్తాం. తొందరపడదు దయచేసి. మేము రెడీగా ఉన్నాం, ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. నీతో పాటు మేము కూడా వస్తాం నిజ నిర్ధారణకి. ఎవరు దోచుకుంది దేవినేనమ్మా ఏ విధంగా అయితే మొత్తం కూడా దోచుకొని నాకేశాడో, మొత్తం ఇసుక నాకేశారు, మట్టిని నాకేశారు, బూడిని నాకేశారు, అన్ని నాకేశారు. ఇంకెక్కడాయా? ఒక్క మైరోలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా నాటి పారేశారే మీ ఆధ్వర్యంలో. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పందికొక్కులు మొత్తం పడి దోచు తిని ఈ రోజున పొట్టలు పెంచుకున్నారే. తగ్గిస్తాం. తొందరపడుతున్నాం ఎందుకు? ఏదో అయిపోయినట్టు దళితుల్ని దాడి చేసి కొడితే, కులం పేరుతో దూషిస్తే తప్పు అయిపోయిందయ్యా. మా పార్టీ వాళ్ళు తప్పు చేశారు, పశ్చాత్తాపడతారు అనుకున్నాం, ప్రాయశ్చిత్తపడతారు అనుకున్నాం. అయినా మీ మనసు మారలా. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులపై తెదేపా నిజ నిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కమిటీ సభ్యులను గృహ నిర్బంధం చేశారు. కమిటీ సభ్యులైన తంగిరాల సౌమ్య, నాగూర్ మీరాలను పోలీసులు గృహ నిర్బంధించారు. గుంటూరులో నక్క ఆనందబాబు, విజయవాడలో వర్ల రామయ్య, బొండా ఉమ, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణ, జగ్గయ్యపేటలో నెట్టెం రఘురాంలను 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు గుంటూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెదేపా నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. మంగళగిరి తెదేపా ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గమ్మ వారిది వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఈరోజు ప్రతిపక్షాన్ని పూర్తిగా అణిచేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే మొన్న కొండపల్లి ఫారెస్ట్లో మైనింగ్ జరుగుతుందో దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి, నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా పరిశీలన చేయడం కోసం నిర్ణయించడం జరిగింది. దాని మీద మేము నిన్న కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు అనుమతిస్తే మీరు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయండి, అందరి సమక్షంలో మేము వెళ్ళి చూసి వస్తామని చెప్పి మేము అడుగుతాం జరిగింది. మరి రాత్రి కాదు, నిన్న మధ్యాహ్నం నుంచి మమ్మల్ని పోలీసులు వెంటాడుతూ ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి వెంటాడుతూ ఉన్నారు. అసలు ఎక్కడున్నాం మేము వేటాడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ పోలీస్ వ్యవస్థ ప్రతిపక్షాన్ని వేటాడుతూ ఉంది. ఎక్కడున్నారు మీరు అని చెప్పి రాత్రి నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్టూ తిరుగుతూ ఇంటి చుట్టూతో పోలీసులు పెట్టి ఒక దొంగల్లాగా ఏదో ఒక పెద్ద నక్సలైట్లాగా చేసి ఇప్పుడు తీసుకొచ్చి నోటీస్ ఇచ్చారు. ఏంటయ్యా ఈ నోటీస్ అంటే, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, మీరు ఆ ప్రాంతానికి వెళ్తారని చెప్పి మాకు సమాచారం ఉంది, మీరు ఇంటి దగ్గరే ఉండాలని చెప్పి, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి. అసలు ఏంటిది? వెళ్ళడానికి స్వేచ్ఛ లేదు. ఇవాళ అధికార పార్టీ వాళ్ళు ఊరేగింపులు పెట్టవచ్చు, ఉత్సవాలు చేసుకోవచ్చు, వాళ్ళకి ఎటువంటి కోవిడ్ నిబంధనలు ఉండవు. ఇవాళ మేము వెళ్తామని చెప్పి ముందస్తుగా మమ్మల్ని ఇళ్లలోంచి కదలొద్దని చెప్పి మొన్న ఒక రోజంతా ఇళ్లలోంచి కదలొద్దని కూర్చోబెట్టారు. ప్రజాస్వామ్యం అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉంది. మీరు వచ్చిన తర్వాత అంతా నియంత్రిత ద్వారానే. ఇలా ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలోనూ కూడా లేదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో తిరిగే హక్కు మాకు ఉంది. నేను ప్రజాప్రతినిధి, నేను 2 సార్లు ఎంపీ చేశాను. నేను బయటికి వెళ్తాం వల్ల సంఘానికి ఏమి ఇబ్బంది కలుగుతుంది, చట్టానికి ఏ ఇబ్బంది కలుగుతుంది? ఇవాళ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? మేమేమంటున్నాం? నిజ నిర్ధారణ, నిజం తెలుస్తాం. మేము వెళ్ళి ఎవరితో గొడవ పడతాకి వెళ్తున్నామని చెప్తున్నాం. మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ క్వారీ జరుగుతుందా లేదా, అక్కడ ఉమా గారి మీద పెట్టిన అభియోగాలు కరెక్టా కాదా అనేది మేము ఎంక్వైరీ చేసి ప్రజలను విచారించి మేము ఆ సంగతి ప్రజలకు చెప్తాం. మేము దానికి గాను ఈ రకంగా నిర్బంధించడం అనేది, మీరు ఒకసారి గతం గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను కానీ, నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ పాదయాత్రలు చేశారు, ఓదార్పు యాత్రలు చేశారు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళే ప్రతి చోట కూడా మేము పోలీసు బందోబస్తు ఇచ్చి సహకరించి వాళ్ళ కార్యక్రమాలు ఏమాత్రం విఘాతం కలగకుండా మేము సహకరించాం. అటువంటిది ప్రజాస్వామ్యం పరిపాలన అంటే. ఇవాళ మీరు పరిపాలించేది ప్రజాస్వామ్యం యొక్క గొంతు నొక్కుతున్నారు.
ఏపీ కార్పు కార్పొరేషన్ చైర్మన్గా అడపా శేషగిరిరావు శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేశారు. శేషగిరిరావుతో మంత్రి పేర్ని నాని ప్రమాణ స్వీకారం చేయించారు. కాపుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, కాపులు అన్ని రంగాల్లో రాణించాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరిరావు కోరారు. ఈ కార్యక్రమంకి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, పేర్ని నాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, పార్థసారథి, రక్షణ నిధి, ఎమ్మెల్సీ కరీమున్నీసా, మేయర్ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాపు మహిళల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని కాపు సంక్షేమ సేన జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన లంకిశెట్టి నీరజ అన్నారు. తనను కాపు సంక్షేమ సేనకు జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు చేగొండి హరిరామచోకయ్య, జిల్లా ఉపాధ్యక్షురాలు వరదు రమాదేవికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అణగారిన కాపుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. అనంతరం పలువురు మహిళలు నీరజను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు వరదు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వరదు రమాదేవి. కాపు సంక్షేమ సేన నుంచి కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నేను నియమితురాలయ్యాను. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సమతుల్యతను పాటిస్తున్నారని, దేశ చరిత్రలోనే ఇది సువర్ణ అధ్యాయమని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. 50% పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని తెలిపారు. తమది బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు వారిని మోసం చేశారన్నారు. చంద్రబాబు హయాంలో రాజ్యసభ స్థానాలన్నీ అగ్రవర్ణాలకే ఇచ్చారని, 5 ఏళ్లలో ఒక్క రాజ్యసభ స్థానం కూడా బీసీలకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు బీసీలు గుర్తుకురారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గడియ దగ్గర నుంచి ప్రతి ఆలోచన, ప్రతి సంతకం సామాజిక సమతుల్యత కోసం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు నిరంతరం ఆలోచన చేయడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర మంత్రివర్గం దగ్గర నుంచి ఏ ఏర్పాటు చూసినా కూడా ఎన్నికల ముందు తను చెప్పిన మాట మేరకు అన్నింటా 50% పైబడి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమభాగాన్ని పంచటం అనేది రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేనటువంటి చరిత్రగా మన కళ్ళ ముందుకు ఈరోజు వర్తమానంలో కనపడుతుంది. కేవలం మంత్రివర్గమే కాదు, శాసనసభ స్థానాల కేటాయింపే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్లు మరియు మేయర్ల యొక్క ఎంపిక చూసుకుంటే 70% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మున్సిపల్ చైర్మన్లు కానీ మేయర్లు కానీ కేటాయిస్తే, అలాగే డిప్యూటీ మేయర్లుగా కూడా నిన్న జరిగినటువంటి డిప్యూటీ మేయర్లతో కూడా కలుపుకుంటే డిప్యూటీ మేయర్లుగా చూసుకుంటే సుమారుగా 56 నుంచి 60%
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకి డిప్యూటీ మేయర్లుగా పదవి బాధ్యతలు ఇవ్వటం. మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీల సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం చేస్తుందని, పేద మధ్యతరగతి ప్రజల కోసమే జనసేన పార్టీ నిరంతరం పనిచేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. క్రియాశీల సభ్యులు మృతి చెందితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, గాయాలైతే 50,000 24 గంటల్లో అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ప్రజలు జనసేన పార్టీ గెలిపించాలని అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ సర్టిఫికెట్లు పంచిపెట్టడం అయింది. ఇది పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఏ రాజకీయ పార్టీ, బహుశా ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ లేనటువంటి డిజైన్ చేశారు. కళ్యాణ్ గారు సామాన్య కార్యకర్తలని దృష్టిలో ఉంచుకొని ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని డిజైన్ చేశారు. ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల పార్టీకి బలోపేతం చేయడమే కాకుండా ప్రజలకు, అంటే సామాన్య కార్యకర్తలకి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి 5 లక్షల వరకు ప్రమాద బీమాని ప్రవేశపెట్టారు. ఇవాళ ఇందాక కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఇవాళ మాకు ఓటేస్తేనే మేము ఆధార్ కార్డు ఇస్తాము, మాకు ఓటేస్తేనే ఇది చేస్తాము అనే చెప్పే ప్రభుత్వం ఉన్న రోజుల్లో జనసేన పార్టీ గెలిచినా ఓడినా ప్రజల పక్షానే ఉంటామని బల్లగుద్ది చెబుతూ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి బీమాని అందజేస్తా ఉన్నారు 5 లక్షల వరకు. ఇది పార్టీ బలోపేతం చేయడానికి మరింత దోహదపడుతుంది. వేల సంఖ్యలో మచిలీపట్నంలో సైనప్ చేశారు క్రియాశీలక సభ్యత్వం. అలాగే కృష్ణా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వేలల్లో వచ్చి ముందుకొచ్చి మేమున్నాము ప్రజలకి భరోసా చెప్పడానికి అని చెప్పి జన సైనికులు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. అయితే ఈ సభ్యత్వం గ్రాస్ రూట్స్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్ని, భావజాలాన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తూ జన సైనికులు, క్రియాశీలక సభ్యులు తీసుకుని వెళ్తారని అనుకుంటూ వాళ్ళందరికీ కృతజ్ఞత చెబుతూ సెలవు తీసుకుంటారు. క్రియాశీలక సభ్యత్వంలో ఎందరో కష్టపడ్డారు పార్టీ నుంచి, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నందిగామ నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా సాగింది. ఆశీలు వసూళ్లపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆశీలు వసూళ్లు వైసీపీ నేతలకు తక్కువ రేటుకి కాంట్రాక్ట్ ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ ఆరోపణలపై నగర పంచాయతీ కమిషనర్ స్పందిస్తూ ఆశీలు వసూళ్లపై తమ ఎంక్వైరీలో అధిక వసూళ్లు పాల్పడినట్లు తెలియడంతో రద్దు చేశామని వివరణ ఇచ్చారు. ఇకపై నగర పంచాయతీ ద్వారా ఆశీలు వసూళ్లు జరపాలని నిర్ణయించినట్లు కమిషనర్ తెలిపారు. ఇచ్చారని చెప్పారు కంప్లైంట్, అది చూపించండి. సిపిఐ పార్టీ వాళ్ళు అధికత రోజులు చేస్తారని చెప్పి చూపించారు, అది చూపించండి. అది చూపించి అందరి ముందు రోజుల ముందు ఎవరు తప్పు చేశారని చూపించండి. మాకేం సంబంధం లేదు, మా సమక్షంలో ఏమి జరగలేదు. మా సమక్షంలో ఏమైనా జరిగింది అని వాళ్ళు ఏమైనా చెప్పారు, వినండి. మీరు రికార్డు ఒకసారి వినండి. ఇచ్చయ్య గారు వచ్చి వాళ్ళు చెప్పుకున్నారు, చెప్తే మీరు వాళ్ళు మాట్లాడుకోండి అని చెప్పారు. అంతేకాని మా సమక్షంలో ఏమీ జరగలేదు, మేమేమి డబ్బులు ఇప్పించలేదు. ఎందుకంటే మున్సిపాలిటీ అప్గ్రేడ్ అవ్వాలంటే ఆర్సీలు ఒకటే కాదు, చాలా వనరులు ఉన్నాయి, వాటిని పెంచుకోవచ్చు. మనం వనరులు పెంచుకుంటే వెళ్ళిపోవచ్చు. రాష్ట్రంలో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగల ముఠాను కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు అరెస్టు చేశారు. గుడివాడ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో దొంగల ముఠా వివరాలను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మీడియాకు తెలియజేశారు. వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ బాలుడితో సహా 3 ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 10,30,000 విలువ చేసే 23 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. ఈ బైక్ దొంగల ముఠా సభ్యులపై ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 23 బైక్ చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. చాకచక్యంగా దొంగల ముఠాను అరెస్టు చేసిన గుడివాడ 2 టౌన్ సిసిఎస్ పోలీసులను ఎస్పీ కౌశల్ అభినందించారు. మా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వింగ్ గుడివాడ ఒక మంచి క్రైమ్ డిటెక్షన్ అండ్ రికవరీ చేసింది. ఇందులో ఒక బైక్ థెఫ్ట్ గ్యాంగ్ని మా సిబ్బందులు పట్టుకున్నారు. ఆ గ్యాంగ్గా ఏర్పాటుపడి 3 దుర్గారావు, రాముడు, సాయి
వీళ్ళు ముగ్గురు వెస్ట్ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతాల నుంచి సంబంధించిన వాళ్ళు ఈ మధ్యన వారు తరచుగా ఈ బైక్లు దొంగతనం చాలా చేశారు. మేము ఇప్పటికే 23 కేసెస్ ఈ ఒక సింగిల్ అటెంప్ట్లో సింగిల్ షాట్లో మన టీం 23 కేసెస్ని ఒకేసారిగా డిటెక్ట్ చేశారు. ఈ 23 కేసెస్ కూడా కృష్ణా జిల్లా, విజయవాడ సిటీ అండ్ వెస్ట్ గోదావరి జిల్లా సంబంధించిన కేసులు అన్నీ. ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇంకా ఇందులో ఇంకా నేరాలు ఇందులో బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా సిస్టమేటిక్గా క్రైమ్ వర్క్ చేస్తూ మంచి ఒక హ్యాబిచువల్ గ్యాంగ్ని ఈ విధంగా పట్టుకోవడం, ఒకేసారిగా వరుసగా 23 కేసెస్ని డిటెక్ట్ చేయడం అందుకు నేను మా సిసిఎస్ టీం, ప్రత్యేకంగా డిఎస్పీ సిసిఎస్ ప్లస్ మన గుడివాడ సబ్ డివిజన్ పోలీస్, ప్రత్యేకంగా డిఎస్పీ గుడివాడ మరియు సిబ్బంది అందరికీ అభినందన తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో దిశ యాప్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు దిశ యాప్పై అవగాహన కలిగించే ఉద్దేశంతో స్లోగన్స్ చేస్తూ స్థానిక సినిమా హాల్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా ఐపీఎస్ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల గారి మేరకు, అదేవిధంగా నందిగామ ఎస్డిపిఓ నాగేశ్వరరెడ్డి గారి అధ్యక్షతన శ్రీ జగ్గైపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెనుగంచిప్రోలు మండలంలోని దిశ యాప్ గురించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్క మహిళకు దిశ యాప్ అన్నది తమ యొక్క స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే కనుక, ఒక మహిళ కనుక ఆపదలో ఉన్నప్పుడు ఆ యొక్క దిశ యాప్ని ఎస్ఓఎస్ ద్వారా మనకి మెసేజ్ పంపడం జరుగుతుంది. ఆ ఎస్ఓఎస్ ఎప్పుడైతే మనకి కంట్రోల్కి ఫస్ట్ మెసేజ్ కంట్రోల్కి రావడం జరుగుతుంది. కంట్రోల్ని కనుక అక్కడి నుంచి నియర్ బై పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ని అలర్ట్ చేసి పంపడం జరుగుతుంది. తర్వాత ఆ దిశ యాప్ గురించి మనకి నియర్ బై పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్, బీడి తిరుగుతున్నటువంటి కానిస్టేబుల్స్ వితిన్ ద 10 or 15 minutesలో అక్కడికి వెళ్ళి ఆ మహిళను సేవ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దిశ ప్రతి మహిళకు పోలీసు అన్న అతను రక్షణగా ఉండలేడు కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ అన్నది ప్రతిష్టాత్మకంగా దీనిని తీసుకోవడం జరిగింది. కనుక ప్రతి మహిళ ఈ యొక్క దిశ యాప్ను కనుక డౌన్లోడ్ చేసుకుంటే పోలీసు యొక్క తమ చెంత ఉన్నట్టే దీని యొక్క అనుగుణంగా దీన్ని చేసుకోవాలని అందరికీ ప్రతి మహిళలకు తెలియజేయడం జరుగుతుంది. గత 5 నెలలుగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య కార్మికులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వేతనాలను వెంటనే చెల్లించాలని కార్మికులు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేపట్టారు. దీంతో మంగళగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులకు మున్సిపల్ కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పడంతో యూనియన్ నాయకులను, కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీల్ని మంగళగిరి మండలంలో ఉన్నటువంటి గ్రామాలు, తాడేపల్లి మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాలు, మొత్తం 21 గ్రామాలు కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా చేశారు. ఇది రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత
అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఈ జీవో వలన తయారైంది. కానీ ఈ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఈ కార్పొరేషన్ వల్ల అనేక సమస్యలు, విలీనంలకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా కార్మికులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కారం చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ 5 నెలల నుంచి జీతాలు రాలేదు. ఎందుకని జీతాలు రాలేదు అని చెప్పి కమిషనర్ని, డిప్యూటీ కమిషనర్ గారిని అనేక మార్లు ధర్నాలు చేసాం, అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మాకు చెక్ పవర్ ఇవ్వలేదు ప్రభుత్వం, అందువల్ల మేము జీతాలు ఇవ్వట్లేదు అని అన్నారు. మరి చెక్ పవర్ ఎందుకు ప్రభుత్వం ఇవ్వట్లేదు అని వాళ్ళు అడగరు. మమ్మల్ని అడిగితేనేమో అరెస్టులు చేస్తామని చెప్పి చెబుతున్నారు జీతాలు ఇవ్వమని అడిగితే. అందుకని 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవటం అనేది మరి పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, వాలంటీర్లు, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తెచ్చుకొని అవస్థలు ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,992 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,058 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,66,175 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్ వల్ల 23 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,377కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,053 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,31,618కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,180 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,45,63,043 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.